పడుతుంది. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఏర్పాటు చేసినటువంటి భారీ భారీ వెహికల్స్ అంటే బైక్ ర్యాలీ కానీ అటు మజ్జిగ పంపిణీ కానీ వీళ్ళకి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా ఆ ఫుడ్ విషయంలో కానీ లేకపోతే తాగునీటికి సంబంధించి కానీ ఇప్పుడు ఉన్న తీవ్రతమైన ఎండల వలన ఇక్కడ ఫ్యాన్స్ కానీ కార్యకర్తలు కానీ చూస్తున్నాం. సుమారు దగ్గర దగ్గర పొద్దున 10 గంటల నుండి ఇప్పుడు సుమారు 2 సమయం అవుతుంది. కానీ ఇప్పుడు ఇంకా ఫ్యాన్స్ కూడా ఇక్కడ ఆ బార్గెట్స్ దగ్గర అలా వేసి అలాగా పవన్ కళ్యాణ్ అధినేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం పూర్తి స్థాయిలో ఆయన కోసం వెయిట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా జనసేన అధినేతకి పూర్తి స్థాయిలో మద్దతు పలికే విధంగా ఈ జనసేన శ్రేణులు కానీ ఎండలు సైతం లెక్క చేయకుండా ప్రస్తుతం జనసేన నాయకులు కార్యకర్తలు చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది. అదేవిధంగా పోలీసులు కానీ లేకపోతే ప్రైవేట్ సెక్యూరిటీ కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ విషయంలో కానీ అలాగే కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తిగా వాళ్ళకి సహకరించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే మండల ప్రజా పరిషత్ ఆఫీస్ లో కూడా పూర్తి స్థాయిలో కూడా ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ వచ్చిన వెంటనే కూడా మండల ప్రజా పరిషత్ ఆఫీస్ లోకి వెళ్తారు. అలాగే ఆయన ఏర్పాటు చేసిన సుమారు పొద్దున బైక్ ర్యాలీ భారీ బైక్ ర్యాలీ వలన ట్రాఫిక్ అంతరాయం కలిగినప్పటికీ కూడా ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే నేషనల్ హైవే 260 మీదుగా రావడం కన్నా ఊళ్ళో నుంచి రావడం కొంచెం అందరినీ పలకరించినట్టు ఉంటుంది. వాళ్ళతో పాటు కలిసి వెళ్ళినట్టుగా ఉంటుందని చెప్పి తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి అభివాదం చేసుకుంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్లడం అనే దాన్ని కొంచెం హర్షణీయంగా ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరి ఆశీర్వాదం కూడా తీసుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీరు నాకు తోడుగా ఉండాలి, మీరు మీ యొక్క సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో ఉండాలని చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరుకోవడం. అలాగే చేబ్రోలు నుండి గొల్లపురం నుండి పిఠాపురం ఊళ్ళో నుండి నేరుగా ఎండిఓ ఆఫీస్కి వచ్చి ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరికొద్ది క్షణాల్లో ఎండిఓ ఆఫీస్కి వచ్చి ఈ ప్రజల ఓటర్ల యొక్క పిఠాపురం నియోజకవర్గ ఓటర్ల యొక్క ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాతే ఎండిఓ ఆఫీస్కి వచ్చి ఆయన నామినేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారని చెప్పి తెలుస్తుంది. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లలో భాగంగా పోలీసులకు కానీ అటు కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కానీ లేకపోతే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కానీ కలగకుండా ఉండే విధంగా పూర్తి ఏర్పాట్లు జనసేన శ్రేణులు కానీ స్వచ్ఛందంగా వాళ్ళు ఎవరు కూడా వాళ్ళకి ఇది పని చేయండి అని చెప్పి జనసేన నుండి ఎటువంటి దిశానిర్దేశం చేయలేదు. కానీ పూర్తి స్థాయిలో మజ్జిగ పంపిణీ కానీ అలాగే ఫుడ్ విషయంలో కానీ అన్ని కూడా జనసేన శ్రేణుల్లో ఒక క్రమశిక్షణ కానీ క్రమపద్ధతిని కానీ కనబడుతుందని చెప్పి తెలుస్తుంది. అలాగే ఇప్పుడు మన కెమెరామెన్ చూసిన విధంగా ప్రతి ఆ బార్గేట్ కి అవతలే ఉన్నారు తప్ప యువతలకి పవన్ కళ్యాణ్ మరికొద్ది క్షణాల్లో వచ్చే ప్రయత్నం ఉంది. కానీ ఈ అభిమానుల కార్యకర్తలు కానీ ఆ బార్గేట్ దాటి యువతలకు వచ్చే ప్రయత్నం కానీ ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ఉండే విధంగా కార్యకర్తలు ఉన్నారని చెప్పి తెలుస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో సంపూర్ణమైన మద్దతు పిఠాపురం నియోజకవర్గం ప్రజలు కట్టుబడి ఇస్తారని చెప్పి తెలియజేస్తుంది. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎస్వీఎస్ వర్మ టీడీపీకి చెందినటువంటి ముఖ్య నేత. ఎందుకంటే గతంలో కూడా రెబల్ అభ్యర్థిగా పోటీ చేశారు, అలాగే టీడీపీ నుండి పోటీ చేశారు. కానీ ఈ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కి ఎస్వీఎస్ వర్మకి పూర్తి మద్దతు జనసేన నుండి కానీ టీడీపీ నుండి కానీ బీజేపీ నుండి కానీ పూర్తి మద్దతు రావడం వల్ల పిఠాపురం నియోజకవర్గం పూర్తి స్థాయిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా అసెంబ్లీ స్థానానికి నిలదొక్కుంటారని చెప్పి తెలుస్తుంది. ఇక్కడ ఉన్న పూర్తి స్థాయిలో జనసేనకు సంబంధించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా జనసేన ప్రధాన పవన్ కళ్యాణ్ కి పూర్తి స్థాయిలో ఆయన మద్దతు పలుకుతారని చెప్పి తెలుస్తుంది. అఖిల.
సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటది. నీ కోటలు బట్టల కొడతా, అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. కొర మీసాలవాడు కొమరం పులిలో పవనన్నొస్తుండదిగో భగత్ సింగులా. చిమ చిమ చీకట్లు చెరువ చెగు వేదరో పవనన్నే వెలుగైతడు ఈ ఆంధ్ర నేలను. వీరాంజనేయుడే దీవెన తోటి కనక దుర్గమ్మకే దండం పెట్టి కథన రంగానికి వారాహిని ఎక్కి కదిలిండ జనసేన చెండను పట్టి దంధరదం పట్టురిధం పట్టర పంతం పవనన్నే అల్లూరై చేస్తున్నాడు యుద్ధం. దంధరదం పట్టురిధం పట్టర పంతం జన సైనిక నీ కట్టెవ్వడు చెయ్యర యుద్ధం. First demolition will start from this building. మహనీయుల తీరు మారు మోగే పేరు నీతి గల్లా జోరు పవనన్నది చూడు. తిక్కరేగిన వాడు లెక్క తేల్చే తోడు నిగ్గదీస్తున్నోడు పాలకులను నేడు. 10 మంది కడుపే నిండాలంటుండు అవినీతి అంతం కావాలంటుండు. అందుకు చేస్తుండు ఆగని అలమని పోరాటం. దంధరదం పట్టురిధం దంధరదం పట్టురిధం పట్టర పంతం పవనన్నే అల్లూరై చేస్తున్నాడు యుద్ధం. దంధరదం పట్టురిధం పట్టర పంతం జన సైనిక నీ కట్టెవ్వడు చెయ్యర యుద్ధం. చెట్టు నీడే చాలు తనకు మేడంటాడు సద్ది కూడే చాలు